మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చేత ప్రేమించబడిన వారులారా, మీ అందరికీ పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. మీ చేతిలో పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి అంతయు ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని జనమా, దేవుడు తన ప్రజలను తన కృపా కనికరములను మన పట్ల విస్తరింపచేస్తూ దేవుని యొక్క దయాకిరీటాన్ని మనకి ధరింపచేస్తూ మానవుడు చేయవలసిన పనులకు కావలసిన జ్ఞానమును, ఆలోచన, బుద్ధియు, కృపయు అనుగ్రహిస్తూ మన మార్గములను ప్రభువారు సరళపరుస్తూ మన చేతి పనులను ఆశీర్వదించుట చేత దేవుడు తన ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. సోమరితనం వలన మనమే ఏదియూ సంపాదించుకోలేము. ఎప్పుడైతే ధైర్యం కలిగి పనిని పూనుకుంటామో దేవుడు మన యొక్క అనుదిన దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క పనులను, మనం తలపెట్టే పనులను దేవుడు మనలను ఆయన స్థిరపరిచి దీవించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతంతయు ఆయన ఎరుగును. మన జీవితంలో మనకు తగులుతున్న ఆటుపోట్లు, మనకు తగులుతున్న ఆయా ఇరుకైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ ప్రభువారు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన పితరులకు తోడై ఉన్నవాడు, మన పితరులను జ్ఞాపకము చేసుకున్నవాడు. మన పితరుల దేవుణ్ణి మనం కూడా సేవిస్తున్నాం గనక దేవునిని ప్రేమించి ఆయన నిబంధనలో ఉన్నవారిని దేవుడు నిశ్చయముగా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క సంవత్సరంలో ప్రభువారు మనకు అనుగ్రహించిన కీర్తన అరణ్య మార్గమునా నీ పాడెదను పరమగీతము, అరణ్య మార్గమునా నీ పాడెదను పరమగీతము, సత్యస్వరూపి కీర్తి స్తోత్ర మహిమలు అర్పింతును, సత్యస్వరూపి కీర్తి స్తోత్ర మహిమలు అర్పింతును. అరణ్య మార్గమున నేను పాడేదను పరమగీతములు. నిజముగా అండి, ఏ విధముగా 40 సంవత్సరములను మన పితరులను ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన యొక్క బాహుబలము చేత, అనేకమైన సూచక్రియల చేత దేవుడు వారిని మోసి భరించి, సొంత తండ్రి తన కుమారులను ఎత్తుకొని మోసినట్లుగా దేవుడు వారిని మోసి భరించినట్లుగా దేవుడు నిశ్చయముగా ఆ విధముగానే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మనలను కూడా ఆయన భరించువాడుగా ఉన్నాడు. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు మన జీవిత కాలమంతయు మన భారములను దేవుడు భరించి, మన మార్గములను దేవుడు సరళపరిచి, ఆయన ఉన్నవాడు అనువాడుగా దేవుడు మన జీవితంలో తన యొక్క కృపాతిశయము చేత మనలను ఓదార్చగలిగిన వాడుగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ యొక్క మాట అయితే 100కి 100% నిశ్చయం అండి. ఎందుకంటే పిండమైన నాటి నుండి నేటి వరకు
ఆహారానికి మనకి ఏదియూ లోటు లేదు, వస్త్రాలకి మనకి ఏదియూ లోటు లేదు. మన చేతి పనులను మన చేతులకు దేవుడు పని అప్పగించి మరి వాటిని స్థిరపరిచి దేవుడు అంచెలంచెలుగా దేవుడు మనలను హెచ్చిస్తూ గణపరుస్తూ ఆదరిస్తూ మరి దేవుని యొక్క ఆదరణతో దేవుడు మనలను నింపుతా ఉన్నాడు. మన జీవితంలో కావలసినవి మరి అది భౌతికంగానో ఆత్మీయంగానో భూ సంబంధంగానో శరీరీతిగానో దేవుడు అనేక విధాలుగా ఆయా సమయాలలో ప్రభువారు తన ఈవులను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన గుప్పిళ్లను మనకు విప్పుతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఏనాడు మనలను దేవుడు పస్తుపెట్టలేదు, ఏనాడు దేవుడు మనలను వస్త్రహీనులుగా ఉంచలేదు, ఏనాడు ఆకలి దప్పులతో మనం పడుకోలేదు. నీకేమీ తక్కువ కాదు. దేవుని యొక్క మాటకు లోబడినట్లయితే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాట మరి దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ఉపదేశము మన యొద్దకు వస్తుండగా, ప్రియమైన వారులారా, ఈ చివరి దినాలలో మనకు కావాల్సినది స్థిరమైన విశ్వాసము, దృఢమైన మనసు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7, 8. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు మనలను రక్షించిన నాటి నుండి నేటి వరకు తన బిడ్డలు మరి జ్ఞానములోను కృపలోను మరి ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. 2 ఐశ్వర్యాలు, మొదటిది శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమును నీవును సమస్త విషయంలో వర్ధిల్లెదవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మన ఆత్మ ఏ విధముగా ఒక మొక్క మనం నాటినట్లయితే ఆ మొక్క వేరు తన్ని ఏ విధముగా మరి ఆ మొక్క జీవము కలిగి చక్కగా మరి పువ్వులు కాసే చెట్టయితే మరి పువ్వులిస్తూ, కాయలు కాసే చెట్టయితే కాయలిస్తూ, మరి నీడనిచ్చే చెట్లయితే నీడనిస్తూ, ఏ విధంగా అన్ని రకాలుగా మానవుడికి కావలసిన వనరులు, మానవుడికి కావలసిన ఆహారము, ఔషధాన్ని కలగజేస్తూ ఏ విధంగా ఆదరణగా ఉన్నదో ఆ విధముగానే మరి దేవుని యొక్క వాక్యములో కూడా మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఓ మొక్క వెదిగినట్లుగా, ఒక చెట్టు మరి విస్తరించినట్లుగా, రూటెడ్ అండ్ గ్రౌండెడ్. ప్రియమైన వారులారా, మరి ఏ కృపా వరమందును లోపము లేక, ప్రైజ్ ది లార్డ్, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన, ఆత్మ సంబంధమైన మరి ప్రతి కృపావరము, ఆత్మ ఫలములు, ముఖ్యముగా ఆత్మ వరములు 2 ప్యారలల్గా ఉండాలండి. ఆత్మ ఫలములు, ఆత్మ వరములు. ఎప్పుడైతే ఆత్మ ఫలములు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ప్యారలల్గా ఆత్మ వరములతో కూడా దేవుడు మనలను అభిషేకించే దేవుడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క రాకడ సమయము బహు సమీపముగా ఉన్నది. పరిశుద్ధులు, దేవుని యందు పరిశుద్ధపరచబడిన వారు, దైవ సేవకులు, విశ్వాసులైనా సరే పరిపూర్ణంగా ప్రభు వాక్యానికి అప్పగించుకొని దేవుని చిత్తమును సంపూర్ణముగా గ్రహించి ఆచితూచి దైవ భయముతో వారి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిన వారిని దేవుడు నిశ్చయముగా జ్ఞాపకం చేసుకొని మరి వారిని నిరపరాధులుగా తీర్చి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినము యందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు మన విశ్వాస పోరాటంలో
మరి మన యొక్క పరుగు పందెములో మరి ప్రారంభము మన జీవితాలకు ఆదియు ప్రభువే, అంతము కూడా ప్రభువేనండి. మనం ఏ విషయంలో మరి ఎక్కడ మరి త్రొట్టిల్లటానికి కానీ, మన పాదము ఇరుకున పడటానికి కానీ వీలు లేకుండా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఇరుకైన పరిస్థితుల నుండి విడిపించి, అపవాది యొక్క ఉరులు, సాతాను యొక్క చెర నుండి దేవుడు మనలను విడిపించి, గొప్ప మహిమతో దేవుడు మనలను నింపువాడుగా ఉన్నాడు. మరి దేవుడు మనలను ఎంతగా ఆశీర్వదిస్తాడంటే చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1, 2, 3. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియమైన వారులారా, కనిపించే కళ్ళకు కనిపించే సూర్యుని యొక్క వెలుగు కాదు కానీ నీతి సూర్యుడగు మరి మన పరలోకపు తండ్రి అయిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ చీకటి కలిగిన మరి ఈ లోకములో మరి ప్రభువారిని ఒక నీతి సూర్యుడుగా, మరి వెలుగు రేఖగా, వేకువ చుక్కగా దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆ వేకువ చుక్క మన హృదయములో ఉదయించాలని, మన హృదయములో ఉదయించి ప్రకాశవంతంగా దేవుడు మన జీవితాలను మార్చాలని, మరి చీకటిని, అంధకారమును, సాతాను యొక్క మరి సరుకు, మరి లోకములో ఉండే మాయలు, వాటన్నిటి నుండి దేవుడు మనలను విడిపించి, మరి ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో మనం గ్రహించేటట్టుగా ఆత్మ సంబంధమైన మన యొక్క మనోనేత్రములను ప్రభువారు వెలిగించి, యేసుక్రీస్తు ప్రభుల వారిని తేటగా మనం చూచినట్లుగా, మన కనులతో దేవుని వైపు మాత్రమే చూచినట్లుగా, మరి నిబంధనలో, కృపలో మనం నిలవబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఎంతగానో సహాయం చేయనుగాక. భూమి మీదకి కటిక చీకటి కమ్ముచున్నది గనక ఈ కటిక చీకటిలో సర్వభూమి కమ్మబోతుంది గనక మరి నీతి సూర్యుడైన మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో రావటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటా ఉన్నాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తున్నాను అంటా ఉన్నాడు. మొదట నా నీతిని, రాజ్యమును వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడునంటా ఉన్నాడు. మనకి ఈ భూలోకంలో దేవుడు మనలను ఏ విషయంలో తక్కువగా చేస్తాడండి? ఏ విషయంలో మనలను తగ్గిస్తాడు? ఏ విషయంలోనూ కాదు. ఎందుకంటే మన జీవితంలో ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఏదియో మరి తక్కువగా ఉండదండి, కొదువుగా ఉండదు, అక్కరగా ఉండదు. మన నోటి నిండా ఆయన నవ్వు కలగజేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రహర్షముతో మన హృదయములను నింపగలిగిన వాడుగా ఉన్నాడు. తన గుప్పిళ్లను విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీర్చువాడుగా ఉన్నాడండి. మరి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము గనక మనము భయపడవలసిన అవసరము లేనేలేదు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ప్రియమైన వారలారా, ఎవరి పాపములు క్షమించబడతాయో, ఎవరైతే దీనులై దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించుకొని నిబంధనలో జీవిస్తారో అట్టి వారికి దేవుడు ఇస్తున్న అభయం ఏంటంటే, భూమి మీద ఉండే సమస్త జనుల కంటే అత్యధికముగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని హెచ్చించి ఘనపరిచి అనేకమైన సూచక్రియలు ప్రభువారు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి మనము దేవునికి లోబడుచున్నామా?
బలులు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మాటను మనం చెవియొక్కుతున్నామా? దేవుని యొక్క మాటను మనం ఆలకిస్తున్నామా? దేవుని యొక్క మాట అంటే అసలు మనకు భయం ఉన్నదా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గల వాడై ఉండునో వాని మీదనే నేను దృష్టి పెట్టుచున్నానని ప్రభువారు అంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ దీనత్వము మనకెక్కడి నుండి వస్తుంది? అహంభావము, అహంకారము, గర్వము, మన పొజిషన్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, మేమేంటి? ప్రియమైన వారులారా, ఈరోజు మా యొక్క నాన్నగారు మరి చనిపోయిన రోజు. నిజంగా అండి, మనిషి యొక్క అంతము సమాధే. మరి నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సమాధి చేయబడిన ఒక మనిషికి, సమాధి కట్టబడిన ఒక మనిషికి పగలుంటాయా? ద్వేషాలుంటాయా? అసూయ ఉంటుందా? కోపాలు ఉంటాయా? కక్ష కార్పణ్యాలు ఉంటాయా? ఈర్ష్య ఉంటుందా? ఏమీ ఉండవు. అన్ని పోరాటాలు నిమ్మలము. ప్రియమైన వార్లారా, ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మానవుల్లో ఉండే ఆత్మ. ఈ ఆత్మను మనము దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకునవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ప్రభువా, నన్ను శుద్ధీకరించండి, నన్ను నలపండి, నాలో క్రీస్తు పరిమళము వెదజల్లబడినట్లుగా, క్రీస్తు పరిమళము వ్యాపించబడినట్లుగా, నేను అనేకులకు సువాసనగా మార్చబడినట్లుగా, పరిమళ తైలముగా మార్చబడినట్లుగా నన్ను మలుచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకునగలిగితే దేవుడు నిశ్చయముగా తన ఆత్మచేత మనలను నింపి మనకు దీనత్వాన్ని కలగజేసి తన కృపతో మనలను నింపి ప్రభువారి యొక్క స్తోత్రమును మన నోట ఉంచి స్తుతించే పెదవులు, ప్రహర్షించే మనసును దేవుడు మనకు అనుగ్రహించి మరి దేవుడు మనలను విజయోత్సవముతో ఊరేగించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది వేస్తున్న ప్రతి అడ్డు, ప్రతి ఆటంకము దైవ జ్ఞానముతో, దైవ బలముతో, మరి దావీదు దైవ బలముతో, దైవ జ్ఞానముతో, దైవికమైన ఆలోచనతో తన జీవితంలో, రాజ్యములో ఉన్న పోరాటాలన్నిటినీ గెలిచి దేవుని కృప మీద ఏ విధంగా ఆధారపడి మరి దేవుని వంటి మనసును దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో దావీదు కూడా అలానే ఆలోచించేవాడుగా, దేవుని మనసును బహు సమీపముగా తెలుసుకొని దేవునికి అనుకూలంగా బ్రతికిన గొప్ప పరిశుద్ధుడు మరి రాజైన దావీదు. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క నిబంధన వాక్యము మన యొద్దకు వస్తుండగా కేవలం ఈ లోకంలో పొట్ట కొరకు, బట్ట కొరకు మాత్రమే కాక ఆత్మ సంబంధమైన వైరాగ్యము కలిగిన వారమై, ఆత్మ విషయములో చింతన కలిగిన వారమై, మరి పరలోక సంబంధమైన వాటి విషయంలో మరి ఆసక్తి చూపించే వారముగా, ఒక దైవ సంబంధమైన తీవ్రత, ఆకలి దప్పులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము మనలో స్థిరపరచబడాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఏ విధముగా మరి చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం, ఐ విల్ బి యాజ్ ద డ్యూ అంటూ ఇజ్రాయెల్. ప్రభువారు అంటా ఉన్నారు, ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేనతనికి ఉందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరితో సన్నిహితంగా ఉన్నాము, ఎవరితో మనం పెనవేసుకొని ఉన్నాము, మన అంతరాత్మలో ఎవరిని వెతుకుతున్నాము, ఏమి కోరుకుంటున్నాము? ప్రియమైన వారులారా, ఒకప్పుడు లోకము కొరకు బ్రతికాము, మన కొరకు మనం బ్రతికాము, స్వార్థంగా జీవించాము, ఇష్టానుసారంగా జీవించాము, భయభక్తులు లేకుండా ప్రవర్తించాము. కానీ ఈ చివరి దినాలలో ఏ విధముగా మరి నోహవు
దేవుని యొక్క చిత్త ప్రకారం అంతయు చేసి ముగించాడండి. దేవుని ప్రణాళిక అంతయు తన పట్ల జరిగించాడండి. దేవుని యొక్క మాట వినుటమే శ్రేష్టమని దేవుని వాక్యము సెలవిస్తుండగా, ప్రియమైన వారులారా, ఆ దేవుని యొక్క మాట మన నోట ఉండి మన హృదయంలో చొచ్చుకొని మరి దేవుని యొక్క మాటను ఎల్లవేళలా మరి దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మరి మనము భయభక్తులు కలిగిన బిడ్డలముగా ఈ లోకంలో జీవించగలిగితే ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును, మనలనెన్నడూ ఆయన విడవడు, ఎడబాయడు, మర్చిపోడు. ఆయన నరుడు కాదండి. ఏ విధముగా సూర్యుడు ఉదయిస్తున్నాడో, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు కదండి, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. మరి ప్రభువారు నాకిచ్చిన కీర్తన, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, నీ నీతి కిరణాలు నాలో చొచ్చి చీకటిని పారద్రోలును, నీ నీతి కిరణాలు నాలో చొచ్చి చీకటిని పారద్రోలును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మనలో ఉదయించును. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఉండే కఠినమైన పరిస్థితులు, అనేకమైన నష్టాలు, అనేకమైన బాధలు, బిటర్నెస్, మనలో ఉండే చేదు, మనకు తగిలిన గాయము తాలూకు నొప్పి, వాటన్నిటినీ దేవుడు మాన్పగలిగిన వాడుగా ఉన్నాడు. మనమే ఒక దేవాలయముగా కట్టబడినట్లయితే, దేవునికి ఆలయముగా మార్చబడినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్లుగా దేవుడు అంత సమీపముగా ఒక మనిషితో ఉండగలిగిన వాడుగా ఉన్నాడు. చూచే కనులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక, గ్రహించే మనస్సును దేవుడు అనుగ్రహించునుగాక, మెలనైన స్వరమును, పరిశుద్ధాత్ముని యొక్క సవ్వడి, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముకు మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రాధేయపడినప్పుడు, దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడు నిశ్చయముగా అండి ఆయన మనలను, మన జీవితములను, మన కుటుంబాలను ఆయన నడిపించే నాయకుడుగా ఉన్నాడు. మరి తన్ను విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమిన వారులారా, అందరికీ కాదు కానీ ఎవరి మీద దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుందంటే, ఎవరైతే దీనత్వం కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటను వినగలిగేటట్టుగా, గ్రహించగలిగేటట్టుగా, లోబడేటట్టుగా, వారి జీవితాన్ని అనుకూలపరుచుకునేటట్లుగా మరి పరిశుద్ధాత్మ వారి జీవితంలో, వారి కుటుంబంలో ఉండేటట్టుగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మరి చేసేవారుగా ఎవరైతే ఉంటారో, నిశ్చయముగా అండి ప్రభువారు మాట్లాడుతున్న మాట, ఐ విల్ బీ యాజ్ ద డ్యూ అంటూ ఇజ్రాయేల్. హల్లెలూయా. ఒకప్పుడు యాకోబు జీవితము, ఒకప్పుడు మోసము, ఒకప్పుడు అబద్ధము, ఒకప్పుడు లోకము కొరకు పరుగు 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 పరుగు. ఏ విధంగా మోసగాడైన యాకోబును దేవుడు తుంటి మీద కొట్టి గూడును మరి డిస్లోకేట్ అయ్యేటట్టుగా, మరి కుప్పకూలిన స్థితిలో దేవుడు యాకోబును లేవనెత్తాడండి. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రియమైన వారులారా, ఇంకా మనం యాకోబు జీవితాన్ని చేస్తున్నామా, లేదా ఇశ్రాయేలుగా మార్చబడ్డామా? ఈ చివరి దినాలలో మనము వేసుకోవలసిన ప్రశ్న, మరి యాకోబు జీవితంలో ఒక్కసారిగా ఇటువంటి పరివర్తన మరి కలగలేదండి.
అనేకమైన పరలోక సంబంధమైన పాఠాల ద్వారా తన జీవితము నలిగి వేసారిపోయి దేవుడు తనకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఒంటరిగా ప్రార్థిస్తూ, నేను నిన్ను విడవను ప్రభా, నీవు నన్ను దీవించు వరకు అని చెప్పేసి దేవునితో పెనుగులాడాడు. ప్రియమైన వారులారా, మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానములు, అనేకమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని మన విశ్వాసముతో మనం వాటిని క్లెయిమ్ చేసుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని తన సమాధానమును, నది వలె సమాధానమును మనలో ప్రవహింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, శిలువ యొద్దకు వచ్చినట్లయితే మరి మానవుడికి దేవుడికి మధ్యలో వారధిగా కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. మన కొరకు ప్రభువారు కార్చిన రక్తము, చిందించిన అమూల్యమైన రక్తము మన కొరకు రోదన చేస్తూ ఉందండి. మార్పు చెందని స్థితిలో మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ప్రియమైన వారులారా, మరి తగిలిన గాయాలకి, కొన్ని ఇబ్బందైన పరిస్థితులకి, కొన్ని నష్టాలకు మనం గురి అయ్యాయేమో, ఏమీ పర్వాలేదండి. ఈ శ్రమ, ఈ బాధ ఇదంతా శరీరానికే, ఆత్మకు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరానికే ఇబ్బంది, ఆత్మను మనం ఎట్టి పరిస్థితుల్లో మనం సోలిపోకుండా, కృంగిపోకుండా, బలహీనపరచబడకుండా కృపతో, శక్తితో, బలముతో, జ్ఞానముతో దేవుడి మీద ఆధారపడుతూ దేవుని స్తుతి స్తోత్రములతో ప్రభువారిని నిండు మనసుతో, కాలేబు నిండు మనసుతో ప్రభుని సేవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మనము కూడా కాలేబు వలె నిండు మనసుతో ప్రభుని సేవించినట్లుగా దేవుడు ఈ యొక్క చివరి దినాలలో దేవుడు మనకు అనుగ్రహించబోయే ప్రత్యక్షతలో మరి అంత దినములలో అందరి మీద నుండి ఆత్మను కుమ్మరించదని అంటా ఉన్నాడండి. దేవుడు మన ముఖములను తేజస్సుతో నింపగలిగినవాడు, వెలుగుతో నింపగలిగినవాడు, మన హృదయంలో ఉండే చీకటిని పారద్రోలువాడుగా ఉన్నాడు. కేవలము ఒక్క మాట చాలండి, ప్రభువా నన్ను మార్చు నాయనా, నేను నీకు లోబడుచున్నాను, నన్ను పరిశుద్ధపరచు అంటే చాలు. దేవుడు నిశ్చయముగా మన యొక్క బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మనలను మరి తన హస్తములతో దేవుడు మనలను మలుచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి మనలను తీసుకొని రాగలిగిన వాడుగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా ఆయా సమయాలలో అనేకమైన సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఆయన వస్తూనే ఉన్నాడు. మరి యాకోబుతో మరి పెనుగులాడింది ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అబ్రహాముకు మరి ఏ విధంగా మెల్కీసెదెకు ఏ విధంగా ఎదుర్కొన్నాడో, మరి ఏ విధముగా అబ్రహాము దశంభాగం ఇచ్చాడో, ఈ మెల్కీసెదెకు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చే సమయంలో ఆ పొదలలో ఉన్న ఆ యొక్క పొట్టేలు ఎవరండి? ర్యామ్ ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా మార్చబడ్డాడు. ప్రియమైన వారులారా, ఇంకనూ ఆయన రక్తము మన కొరకు మరి విలపిస్తూ ఉంది. తండ్రి సన్నిధిలో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నారండి. పరిశుద్ధులకు ఎవ్వరు మాదిరి కాదు. మన యొక్క పితరులకు ఆధారం లేనప్పుడే వారు ఆ విధంగా జీవిస్తే పరిశుద్ధ గ్రంథమే మన చేతిలో ఉన్నదండి. పరిశుద్ధుల యొక్క పట్టికే మనం వారి యొక్క జీవిత గాథలను మనం చూస్తూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కుల పెట్టే ప్రతి బలహీనత నుండి మనం విడిపించబడి దేవుడు మనలను నూతనపరిచి
తన శక్తి, బలము, జ్ఞానము, కృపతో నింపి అనింద్యులుగా, నిరపరాధులుగా క్రీస్తు దినము వచ్చు వరకు దేవుడు మనందరినీ, మనలను, మన కుటుంబాలను, మన సంఘమును దేవుడు కాచి కాపాడునుగాక. ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని కలగజేయునుగాక. దైవాశీస్సులు.